లోకా సమస్తాన్ సుఖినో భవంతు. హే రామ్. నమస్కారం బాబా. వాహ్ గణు, రావయ్యా గణు, పెళ్లి కొడుకులా తయారయ్యావు. ఎక్కడికి ప్రయాణం? షిరిడీలో హరికథ చెప్పడానికి వెళ్తున్నాను బాబా. అందుకు ఇన్ని అలంకారాలు ఎందుకు? ఒంటిపై ఎంత భారం ఎందుకు? అలవాటు కొద్ది, పైగా సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది కదా బాబా. చూడుగను, బాహ్యాలంకారాలు కాదు ప్రధానం, ఆత్మ సౌందర్యం కావాలి. నారద మహర్షిచే ప్రారంభించబడిన ఈ కీర్తనా పద్ధతి హరిదాసులకు ఆదర్శం కావాలి. ఆ పాగ, ఆ అంగరఖ, ఆ ఉత్తరీయం అన్నీ తీసివేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడు. చిత్తం, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము, షిరిడి హరిమందిరము, షిరిడి హరిమందిరము. ఈ బాబా ఆ విఠలేశ్వరుడే, ఈ బాబా విఠలేశ్వరుడే, ఇది మా ఇహము పరము. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. ఏ పదమైనా అది శ్రీకారం, ఏ పదమైనా అది శ్రీకారం, ఏ స్వరమైనా అది ఓంకారం, ఏ స్వరమైనా అది ఓంకారం. భక్తుల అలజడి తీర్చే షిరిడి, భక్తుల అలజడి తీర్చే షిరిడి, ముక్తికి తెరిచిన ద్వారం. షిరిడియే మా పండరిపురము, షిరిడియే మా పండరిపురము. బాబా చూపే మలయ సమీరం, బాబా చూపే మలయ సమీరం, బాబా పలుకే ఆగమసారం, బాబా పలుకే
ఆగమసారం బాధిత కోటికి అండగా నిలిచే బాధిత కోటికి అండగా నిలిచే బాబా హరి అవతారం షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడి హరి మందిరము షిరిడి హరి మందిరము ఈ బాబా విఠలేశ్వరుడే ఈ బాబా విఠలేశ్వరుడే ఇది మా ఇహము పరము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము షిరిడియే మా పండరిపురము. నీ పేరు? నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు. మీ తండ్రి పేరు? ఆయన పేరు సాయిబాబానే. నీ గురువు పేరు? వెంకూస. నీ మతం? కబీరు మతం. నీ కులం? దైవ కులం. నీ వయస్సు? లక్షల సంవత్సరాలు. నువ్వు సరిగ్గా చెప్పవయ్యా. నేను ఇంతకు ముందెప్పుడు అసత్యం చెప్పలేదు, ఇక ముందెప్పుడు చెప్పను కూడా. ఈ ముద్దాయి నీకు తెలుసా? నాకు తెలియని వారెవ్వరూ లేరు. ఈ ముద్దాయికి నగలిచ్చావా? నేనే అందరికీ అన్నీ ఇచ్చేవాణ్ణి. ఏమిటి గోల? బాబా 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 నన్ను క్షమించండి బాబా, నన్ను క్షమించండి. మీకే సంబంధం లేదు, నేనే అబద్ధం ఆడాను. హే రామ్, అల్లా అచ్చా కరేగా. తాగటానికి నీళ్ళు ఉన్నాయా? మర్చిపోయామండి. మంచినీళ్ళు కావాలి, త్వరగా ప్రయత్నం చేయండి. వెళ్ళండి. బాబా దాహం, బాబా దాహం. నాకు శివరామకృష్ణ మారుత్యాది రూపాలలో దర్శనమిచ్చావే. గత 4 జన్మల బంధం మనదన్నావే. నాకేల ఈ దుస్థితి? నీవే భగవంతుడు అని నమ్మానే. నేనిక్కడ గుక్కెడు నీళ్లు లేక దాహంతో దహించి తప్పించి సావవలసిందేనా? బాబా, నా మొర నీకు వినిపించడం లేదా? ఎక్కడున్నావు బాబా? బాబా, నా దాహం తీర్చు బాబా, నన్ను కాపాడు బాబా. బాబా దొరా, ఓ దొరా, బాగా అలసిపోయినట్టుండవు. నువ్వు కూసున్న బండ కిందే నీరుంది, కూసింత దప్పికి తీర్చుకో. ఎప్పుడు ఇట్టా ఎండలో ప్రయాణాలు చేసి ప్రమాదాలు కోరి తెచ్చుకోకు దొరా.
దొరా 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 బాబా బాబా నేనెంత అజ్ఞానిని. నా దాహం తీర్చడానికి నీకుగా నువ్వు వచ్చినా నేను గుర్తించలేకపోయిన మూర్ఖుణ్ణి. బాబా నీవెంత దయామయుడు బాబా. బాబా బాబా హేరా అల్లా మాలిక్. బాబా మీరు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి. మీరు వచ్చే సమయానికి మంచినీళ్ళు ఇవ్వకపోయినట్లయితే దాహంతో అక్కడే మరణించి ఉండేవాణ్ణి. మీరు ఆపద్బాంధవులు బాబా. నా భక్తులను నేను తప్ప మరెవరు ఆదుకుంటారు? మీరు ఎక్కడున్నా నేను మీ వెంటే ఉంటాను. పిలిస్తే పలుకుతూ, తలిస్తే కనిపిస్తూ, భక్తుల్ని సదా కాపాడుకుంటూనే ఉంటాను. హే రామ్ అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్. బాబా, మీరు నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తే నేను ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం దక్కుతుందని ఆశ. ప్రసాదించండి బాబా. చమన్ షేట్, నా దగ్గరకు వచ్చే భక్తులంతా కోరికలతోనే వస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా బ్రహ్మజ్ఞానాన్ని నువ్వే కోరుతున్నావు. కృష్ణ, ఏంటి బాబా? నందు షేట్ ఇంటికి వెళ్ళి బాబాకి అత్యవసరంగా 5 రూపాయలు కావాలి, అప్పుగా ఇమ్మన్నానని తీసుకురా. అలాగే బాబా. అల్లా మాలిక్. బాబా, బ్రహ్మాన్ని బ్రహ్మం ఒకటే ఏమిటి, సర్వం నీకు చూపిస్తాను. ముందు నిన్ను చుట్టుకున్న మాయను తొలగించాలిగా. హేరా అల్లా మాలిక్. బాబా, నందు సాబ్ ఊర్లో లేరు బాబా. ఊళ్ళో లేడా? బాబా, నాకు బ్రహ్మాన్ని 5 రూపాయలు అత్యవసరంగా కావాలి. ఇప్పుడేం చేయాలి? బాలాసేట్ ఇంటికి వెళ్ళకపోయావా? బాలాసేట్ కూడా ఊర్లో లేరు బాబా. తను లేడా? బాబా, నాకు బ్రహ్మజ్ఞానాన్ని చమన్ షేట్, 5 రూపాయల రూపంలో నీ జేబులో ఎంత ధనం ఉందో నీకు తెలుసు, నాకు తెలుసు. అంత ధనం ఉంచుకొని కేవలం 5 రూపాయలకు నా కుర్రవాణ్ణి బయటికి పంపించినప్పుడు, బాబా నా దగ్గర ధనం ఉంది, ఇది ఉపయోగించుకోండి, అవసరం తీరిన తర్వాత ఆ డబ్బు వచ్చిన తర్వాత నాకు తిరిగి ఇవ్వచ్చు అని చెప్పే మనసు నీకు లేదు, ఆ జ్ఞానము నీకు లేదు. బాబా, ఆశ, లోభం అనే బంధాలను మనిషి దూరం చేసుకోవాలి. నిన్ను చుట్టుకున్న మాయను నువ్వే తెంచుకోవాలి. అప్పుడే బ్రహ్మజ్ఞానం దగ్గరవుతుంది. ఇది సత్యం, బ్రహ్మమే నిత్యం. బాబా, నాలో ఉన్న అజ్ఞానాన్ని, ఆశల్ని, లోభత్వాన్ని సర్వాన్ని తొలగించావు. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. హే రామ్, అల్లా భలా కరేగా, అల్లా భలా కరేగా. లక్ష్మి, లక్ష్మి వస్తున్నానయ్యా. దేవా, ఏమిటిది? శ్యామ, ఒక భక్తురాలు ఒడిలో చంటి బిడ్డను ఉంచుకుని కొలిమి దగ్గర పనిచేస్తూ ఉంది. ఆమె భర్త పిలవగానే కంగారుగా ఒళ్ళో ఉన్న బిడ్డను మర్చిపోయి లేవబోయింది. ఒడిలో ఉన్న ఆ చంటి బిడ్డ జారి కొలిమి బట్టిలో పడబోయింది. బాబా అని కేక వేసింది. ఆ మంటల్లో పడకుండా ఆ బిడ్డను ఆదుకున్నాను. శ్యామ, దేవా, నా చెయ్యి కాలినా పర్వాలేదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నాను. హే రామ్, అల్లా మాలిక్.
जय जय समर्थ साई समर्थ 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 పరమ పవిత్రమైన నా గురుదేవుని పాదుకలు సకలాభీష్టప్రదాలు. ఈ పాదుకలను వేప చెట్టు కింద గురుస్థానంలో ప్రతిష్ఠించండి. వీటిని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. గురు శుక్రవారాలు సూర్యాస్తమయ సమయాన శుచిగా అగరువత్తులు వెలిగించి ధూపం వేస్తే ఆ శ్రీహరి ప్రసన్నుడై సకల శుభాలు ప్రసాదిస్తాడు. హే రామ్, అల్లా భలా కరేగా. जय जय समर्थ साई समर्थ 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 जय जय सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. తాత్య, అమ్మా, నేనింక ఎన్నో రోజులు బ్రతకనురా. నేను పోయే లోపల బాబా దర్శనం చేసుకోవాలనుంది. నన్ను తీసుకెళ్ళవు. నడు. వద్దమ్మా, నువ్వు నడవలేకని బండి సిద్ధం చేస్తాను. బాబా, పిలిచావా అక్క? పిలవగానే పలికే ఓ సాయి, నన్ను కరుణించడానికి నువ్వే వచ్చావా? నిన్ను కన్నా ఆ తల్లి ఎంతో పుణ్యవతి. సాయి, తాత్యాను అనాథను చేసి వెళ్ళిపోతున్నాను. నేనుండగా తాత్య ఎలా అనాథవుతాడమ్మా? నా ప్రాణం అడ్డు వేసైనా వాణ్ణి కాపాడుకుంటానుగా. చాలు బాబా, చాలు. బాబా, నేను కనుమూసే ముందు నువ్వెవరివో తెలుసుకోవాలని ఉంది. నా ఆఖరి కోరిక తీర్చవో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. హే రామ్. దేవా, మీరింకా భోజనం చేయరేమిటి? శ్యామా, నా భోజనం ఇంకా రాలేదయ్యా. నన్ను క్షమించు బాబా, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. బాబా, బాబా, నీకు రొట్టె ముక్క కూడా పెట్టుకునే అదృష్టం నాకు లేదు. బాబా, శ్యామా, ఒక ముసలిది అలసిపోయి ఊరి చివరి చెట్టు కింద కూర్చుని ఉంది. వెళ్ళి తీసుకురా. అలాగే దేవా. పాపం ఎంత ఆకలితో ఉందో ఏమో. అమ్మా రండి, మిమ్మల్ని బాబాగారు పిలుస్తున్నారు.
బాబా పిలిచాడా? నా పిలుపు వినిపించిందా? నన్ను కనికరించి రమ్మంటున్నాడా? నిజమేనా బాబు? నా జన్మకిది చాలు బాబా. బాబా హేరా హేరా రామ్మా, నా కోసం ఏం తీసుకొచ్చా? ఏం తాలేదు అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఆ మూటలా ఇవ్వు. బాబా. నేను పాపిస్తుదాన్ని, ఆకలికి తట్టుకోలేక నీకోసం తెచ్చిన ఈ రొట్టెల్ని ఎంగిలి చేశాను. నన్ను క్షమించవా బాబా? అమ్మా, నువ్వు నాకు అమ్మ లాంటి దానివి, నీ ఎంగిలే నాకు మహాప్రసాదం. చూశారా, ఇది నా భోజనం. అమ్మా, నువ్వు ఈ రోజు నా కడుపు నిండా అన్నం పెట్టావు. ఆకలితో అలమటించిపోతున్న నా ప్రాణం తృప్తిపడింది. ఆకలితో ఉన్నవారికి కాసింత అన్నం పెట్టడం కనీస మానవ ధర్మం. నువ్వెప్పుడు ఇలాగే చేస్తూ ఉండు, నీకు మేలు జరుగుతుంది. నేను మీకెప్పుడు భోజనం పెట్టాను బాబా? నేను స్వతంత్రాల్ని కాను, ఇంకొకరిపై ఆధారపడి బతుకుతున్నదాన్ని. చూసావా అమ్మా, మధ్యాహ్నం నువ్వు పెట్టిన రొట్టెలకు కడుపు నిండిపోయింది. ఎంత తృప్తిగా తెనుపులు వస్తున్నాయో. బాబా అవునమ్మా, మధ్యాహ్నం భోజన సమయాన తోకాడించుకుంటూ వచ్చిన కుక్కకు రొట్టెలు పెట్టావుగా, దానిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ రెండూ ఒకటేనమ్మా. చూడమ్మా, ఆ కుక్కలోను, ఆ నక్కలోను, పందిలోను, చీమలోను, దోమలోను, సర్వజీవులలోనూ అంతరాత్మగా నేనే ఉన్నాను. ఎవరు సర్వజీవులలో నన్నే చూడగలరు, వారే నా ప్రేమకు పాత్రులు. బాబా హే రామ్, బాబా హే రామ్, అల్లా మాలిక్. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. సర్వ
दिव्यरूपं साई दिव्यरूपं ज्ञानकान्तिदीपं साई भव्यनामं सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपं ज्ञानकान्तिदीपं साई भव्यनामं सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपम् హేరా అల్లా మాలిక్. బాబా, ఈ చిత్రాన్ని మా ఇంట్లో పూజలో పెట్టుకోవాలనుకుంటున్నాను, అనుమతించండి బాబా. శ్యామరావు జైకర్, ఎందరెందరో భక్తులు వస్తారు, వారు దీన్ని పూజించుకుంటారు. దీన్ని ఇక్కడే ఉంచు. అలాగే బాబా. హేరా అల్లా భలా కరేగా. బాబా 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 ఆగు. బాబా నువ్వు లోపలికి రావద్దు, నువ్వు దొంగవి. మీరే నాకు దిక్కు, మీరు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు బాబా. నీ విషయంలో నేను జోక్యం కలుగు చేసుకోను. అల్లా మాట నేను ఎలా కాదనగలను? నువ్వు కర్మను అనుభవిస్తున్నావు, అనుభవించాల్సిందే. బాబా నువ్వు నన్ను క్షమించలేవా బాబా? మసీదు మాయబడిలో చేరిన ప్రతి ప్రాణిని ఆదుకుంటానని ప్రతిజ్ఞ చేశావే, నువ్వే కాదంటే నేనేం కావాలి బాబా? మనసారా నిన్నే నమ్ముకుని కొండంత ఆశతో వచ్చానే బాబా. నువ్వు నన్ను ఆదుకోకపోతే నాకిక మరణమే శరణ్యం బాబా. తొందరపడకు భీమాజీ. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనా సరే, ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మెట్లెక్కుతారో అప్పుడే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడి ఫకీరు దయార్ద్ర హృదయుడు, తప్పకుండా నీ రోగం నయం చేస్తాడు. నువ్వు వెళ్ళి భీమాబాయి ఇంట్లో విశ్రాంతి తీసుకో, వెళ్ళు. అల్లా భలా కరేగా. శ్యామా, ఏమిటి మౌనంగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం చెప్పేది? బయట ఓ ముసల్ది చావు బతుకుల మధ్యన ఉంది. నువ్వు తనకి గురోపదేశం చేయకపోతే నీ పాదాల చెంత ప్రాణత్యాగం చేసుకుంటానంటుంది. జరగకూడదు ఏదైనా జరిగితే? శ్యామా, అలా జరగనివ్వను. వెళ్ళి ఆమెను మసీదు మాయి దగ్గరికి రమ్మని చెప్పు. వెళ్ళు. అల్లా మాలిక్. హే రామ్. దమ్మా, కూర్చో. చూడమ్మా, నేను నీకు బిడ్డ లాంటి వాణ్ణి, నీవు నాకు అమ్మ లాంటి దానివి. ఎందుకమ్మా నీవింత మానసిక క్షోభ అనుభవిస్తున్నావు? నేనొక ఫకీర్ని, నా మీద కాస్తంత దయ చూపించమ్మా. కరుణామయుడైన నా గురువు సత్పురుషుడు, అతడు నాకేమీ ఉపదేశించలేదమ్మా. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యం చెప్పనమ్మా. శ్రద్ధ, ఓర్పు నీలో ఉండాలే కాని నేను గురువును కానమ్మా. నా గురువు నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు, కాబట్టి నేను కూడా ఏ మంత్రం ఉపదేశించలేను. ప్రగాఢమైన భక్తి విశ్వాసాలతో నీవు గురువుని సేవిస్తే చాలు. ఇదే నా గురువు నాకు ఉపదేశించింది. ఏ గురువు ప్రత్యేకంగా జ్ఞానాన్ని బోధించడు తల్లి. నీలోని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు నీకు మిగిలేది జ్ఞానమేనమ్మా. నన్ను అర్థం చేసుకుని ప్రాయోపవేశాన్ని విరమించు తల్లి.
బాబా నిన్ను విడిచి ఒక్క క్షణం బ్రతకగలనా? నీ వాక్కు వేదవాక్కు నీ పంచన కూర్చొని 2 మెతుకులు తినే యోగ్యత ప్రసాదించిన నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబా? తాము ఏమిటి ఆలోచిస్తున్నావు? నా దగ్గరకు వచ్చే భక్తులందరికీ మంచి జరుగుతుందా అనేగా. ఇప్పుడైతే నా సలహాలు దొరుకుతాయి, కాకపోతే నా తదనంతరం ఏం జరుగుతుందో ఏమో అనేగా నువ్వు ఆలోచిస్తున్నావు. అవును బాబా, అదే విషయం ఆలోచిస్తున్నాను. ఆ మామిడి చెట్టును చూడు, ఎంత పూత పూసిందో. అదంతా కాయలుగా మారితే ఎంత బాగుంటుందో. కాకపోతే పూతగానే కొంత రాలిపోతుంది, మరికొంత పిందెలుగా రాలిపోతాయి. ఆఖరికి ఏ కొద్దో కాయలుగా మిగులుతాయి. ఈ భక్తుల విషయం కూడా అంతే. ఇక నీ విషయం ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నన్ను తలుచుకుంటే చాలు. నీ వెంటే నేనుంటా, నిన్ను అనుక్షణం ఆదుకుంటాను. సరేనా? ధన్యుణ్ణి బాబా, ఇంతకన్నా నాకేం కావాలి? అల్లా మాలి. దేవా, వీరి పేరు బూటి, లక్ష్మీపుత్రులు. నాగపూర్ నుండి మీ దర్శనం కోసం వచ్చారు. దేవా, దయతో దీవించండి. అల్లా మాలిక్, అల్లా భలా కరేగా. అక్కడ పెట్టండి. శ్యామా, దేవా, ఈ పూటకి భోజనం మీ ఇంట్లో కానీ. అలాగే దేవా. అల్లా మాలిక్, పదండి. రామ్ భలా కరేగా. నేను పామరుణ్ణి. బాబా యొక్క అపార శక్తి సామర్థ్యాలు నన్ను బాబా కథారచనకు పురికొల్పుతున్నాయి. ఇంతటి మహాకార్యాన్ని నేనెలా సాధించగలను? దబోల్కర్, నువ్వలా ఊరికే నిరాశపడకు. బాబా ఆశీస్సులు తీసుకుందు గాని పద. దేవా, ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ మీ అనుమతి ఉంటే మీ జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాడు. ఇంటింటా రొట్టె అడుక్కు తినే బికారిని నా చరిత్ర రాయడం హాస్యాస్పదం కాదా అని అనకండి. మీ అనుజ్ఞ సహకారం ఉంటే మీరే రాయించుకుంటారు. మీ ఆశీర్వచనమే గ్రంథరచనకి ఉపక్రమం. మీ అనుజ్ఞ లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు. హేమాడ్ పంత్, నా శరణు చొచ్చిన నీ మనోరథం ఈడేరుతుంది. నా కథలు మరియు భక్తుల అనుభవాలు సంగ్రహించు. నీకు నా సంపూర్ణ సహకారం లభిస్తుంది. నీకు శుభం కలుగుతుంది. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. నా చరిత్రను నేనే రాసుకుంటాను. నా భక్తుల కోరికలను నేనే తీరుస్తాను. భక్తుల అహంభావమును పోగొట్టి వారికి నా పాదాల వద్ద ఆశ్రయమిస్తాను. ఎవరైతే నన్ను శరణాగతి వేడెదరు, భక్తి విశ్వాసములతో పూజించెదరు, నన్నే స్మరించెదరు, మనసులో నిలిపెదరు, వారి కోరికలన్నిటినీ నెరవేరుస్తాను. ఎక్కడున్నా సరే ప్రతిక్షణం నన్ను స్మరించే వారికి విశ్రాంతి కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో నన్ను పూజించే వారికి నేను అంకితుణ్ణి. సద్భావంతో నా చరిత్రను విన్న హృదయాలలో నిష్ఠ కలిగి సహజ సిద్ధంగా ఆత్మానుభవ సుఖం, ఆత్మానందం కలుగుతుంది. దేవా, వీరికి మీ సన్నిధిలో మీ పాదసేవ చేయాలని కోరిక. అల్లా మాలి. శ్యామా, దీక్షిత్ వాడాలో బస్ చేయమను. అలాగే దేవా. అల్లా మాలిక్, రామ్ భలా కరేగా. దేవా, ఏమిటి నీ లీల?
చేతకాని వాడిని నన్ను వాడా నిర్మించమంటే ఎలా? ఆ స్వప్నానికి అర్థం ఏమిటి దేవా? అల్లా మాలి, వారి లీలలు ఎవరికెరుక? బాబా, శ్యామకు నాకు ఒకే స్వప్నం, వింతగా ఉంది. అయినా మీరు అనుమతిస్తే ఇచ్చట ఉండటానికి ఓ వాడ నిర్మించాలని ఉంది. అంతేకాదు, మధ్య కృష్ణ మందిరం కూడా ఏర్పాటు చేయాలని ఉంది. అలాగే, అల్లా భలా కరేగా. హే రామ్. దేవా, ఇందుకు ముహూర్తం ఎప్పుడో కూడా మీరే చెప్పండి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే పని ప్రారంభించండి. యా అల్లా, యా మాలిక్. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాగెను పల్లకి నేడు. పల్లకి వెంట చల్లగా కదిలెను బాబా పదములు చూడు, బాబా పదములు చూడు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. అటు తాళాలు ఇటు మేళాలు, అటు తాళాలు ఇటు మేళాలు, ఆడే భక్తగణాలు.
వైభవం చూసిన చాలు పలుకును పాషాణాలు పలుకును పాషాణాలు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పథ సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే ద్వారక దాటి తరలిన పల్లకి ద్వారక దాటి తరలిన పల్లకి చేరును చావడి ముందు ప్రమధుల నడుమ పరమశివునిల బాబా వేసెను చిందు బాబా వేసెను చిందు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ సాయి చూడండిరా ఇప్పుడు చూడండి చూడండిరా నేను ఎవరిని హిందువా ముస్లిమా అన్న విషయం నిస్సందేహంగా నిర్ణయించుకోండి బాబా 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 ఈ రోజు దసరా పండుగ సీముల్లంఘన సమయాన ఇదంతా ఏమిటి బాబా? ఇదే నా సీమోల్లంఘనం తెలిసిందా తెలిసిందా కాసిం నువ్వు ఔరంగాబాద్ వెళ్ళు. నేనెప్పుడూ ఔరంగాబాద్ వెళ్ళలేదు బాబా. నీతో చోటే మియా వస్తాడు. ఆ షంసుద్దీన్ మియాను కలిసి
ఈ 250 రూపాయలతో మౌలు ఖవాలి న్యాస్ జరిపించమను. దీన్ని पन्ने मियाँ कर्पिंची 9 दिन 9 तारीख अल्लाह मियाँ ने अपना दुनिया लगाया मज्जी अल्लाह की అని చెప్పండి. अल्लाह मालिक हे राम. భగత్ బాబా ఏమిటిది? చెయ్యి జారి విరిగింది బాబా. విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధం. ఎవరు చేశారు ఇది? క్లాసులే మసీద్ శుభ్రం చేస్తుండగా చెయ్యి జారి పడింది. విరిగింది ఇటుక కాదు, నా ప్రారంధం. 9 दिन 9 तारीख अल्लाह मियाँ ने अपना दुनिया लगाया. मर्जी अल्लाह की. अल्लाह मालिक, अल्लाह मालिक. ఆ అల్లా మియా రమ్మంటున్నాడు, కాదనగలనా? బాబా, నీకంత మక్కువైతే ఆ ఇటుకను వెండి తీగతో అతికిస్తాను బాబా. నీవు బంగారు తీగతో అతికింపజేసిన ఏమిటి ప్రయోజనం? అది నా గురు ప్రసాద్. నా అవసాన కాలం సమీపంలోనే ఉంది. బాబా, నువ్వు లేకపోతే లోకం ఎలా నడుస్తుంది? మాకు కాలం ఎలా గడుస్తుంది? పిచ్చివాడ, ఎందుకు ఏడుస్తావు? నేను చచ్చిపోతానని. అందరం పోయేవాళ్ళవి. కాస్త ముందు, కాస్త వెనుక. ఆ బూటి, మహల్సా, ఆ తాత్య, శ్యామాలు మీరంతా ఉంటారా? నన్ను ఉండమని మీరు పోవడం న్యాయమా? అందరం పోయాక ఆ అల్లా దగ్గర కలుసుకోవలసిన వాళ్ళమే. కాస్త ముందు, కాస్త వెనుక, అంతే. బాబా, ఈ శరీరం శాశ్వతం కాదు, క్షణక్షణం మారిపోతుంది. నేను షిరిడీ వచ్చినప్పుడు నా రూపు, నా చూపు అంతకు ముందులా ఉండేదా చెప్పు? ఇప్పుడు ఎలాగైందో చూస్తున్నావుగా అమాయకుడా. తీగులెందుకయ్యా? నిత్యం మారిపోతుంది కాబట్టే దీన్ని జగత్తు అన్నారు. మొన్నటిలా నిన్న లేదు, నిన్నటిలా ఇవాళ లేదు, ఇవాళటిలా రేపు అసలే ఉండదు. ఇక ఏడుపెందుకు? నేనేమీ కానయ్యా. ఈ తోలు తిత్తి మాత్రం పతనమవుతుంది. ఈ శరీరం మట్టిలో కలుస్తుంది. కలిసిన సాయి అని పిలవగానే ఓ అంటూ పలుకుతానుగా. మీరు నా మీద ప్రేమ, భక్తి, విశ్వాసం, ఓపిక ఉంచాలే గాని ఎప్పుడు మీ వెంటే జంటగా ఉంటూ మిమ్మల్ని ఆదుకుంటాను. తెలిసిందా? ఊరికి ఏడ్చారంటే నేను ఊరుకోను. వెర్రిమొర్రి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయక వీలైనంతసేపు ఆ భగవన్ నామస్మరణ చేసుకోండి. అల్లా అచ్చా కరేగా, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా. లక్ష్మి, బాబా, నాకు ఆకలిగా ఉందమ్మా. అలాగా బాబా, వెంటనే తెస్తాను బాబా, వెంటనే తెస్తాను. హే రామ్. రామ్మ లక్ష్మి, బేటా తినండి బాబా. అదేమిటి బాబా, ఆకలిగా ఉందన్నారు, కొంచెమైనా తినకుండా మొత్తం ఆ కుక్కకే వేశారే? లక్ష్మి, అది మాత్రం ప్రాణి కాదా? నేను వేరు, అది వేరు కాదు. అది తింటే నేను తిన్నట్టే. నా ఆకలి తీరిపోయింది లక్ష్మి. బాబా,
సాయినాథ్ మహారాజ్ కి జై. భక్తులారా, బాబా ఆరోగ్యం బాగోలేదు. మసీదు బయట నుండే దర్శనం చేసుకోండి. దయచేసి బాబాను కష్టపెట్టకండి. శ్యామా, ఈరోజు పండగ రోజు వాళ్ళను వచ్చి పాద నమస్కారం చేసుకోమను. హే రామ్, అల్లా మాలిక్, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్. లక్ష్మణ్, బాబా మసీద్ మహిలో కూర్చొని భగవన్నామ స్మరణ చేసుకో. అలాగే బాబా. ఆ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అనాథ రక్షక, ఏం భయం లేదు అచ్చా, ఏం భయం లేదు. బాబా ఉన్నా, మీ మామ తప్పకుండా కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు. ఇదిగో ఊది. దేవా, శ్యామా, ఏమిటి విశేషం? తాత్య ఆరోగ్యం ఏమీ బాగోలేదు. కంగారుగా ఉంది. మగతలో కూడా మీ నామాన్నే స్మరిస్తున్నాడు. ఏం భయం లేదు శ్యామ. ఏకాదశి గడియలు రాగానే ప్రమాదం తప్పుతుంది. అయినా మీరు ఒకసారి చూడ్డానికి వస్తే బాగుంటుందేమోనని. ఆ, చూడు శ్యామ, నీకు తాత్యాతో స్నేహ సంబంధం మాత్రమే ఉంది. నాకైతే బాధ్యత ఉందయ్యా. దేవా, రాయాజమ్మ నాకు అక్కతో సమానం. ఆమె మరణ సమయాన తాత్యాను నా ప్రాణ సమానంగా చూసుకుంటానని మాటిచ్చాను. ఈ ఫకీర్ ఎప్పుడైనా మాట తప్పాడా? శ్యామా, తాత్యాను కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలా? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? సాయి అంటే 5 మూరల శరీరం కాదు, మహాశక్తి. ఈ తోలు తిత్తి ఈ రోజు ఉండవచ్చు, రేపు కూలిపోవచ్చు. నమ్మిన వాళ్ళకి ఈ సాయి శక్తి సర్వరక్ష. నా సమాధి కదులుతుంది, నా ఎముకలు మాట్లాడతాయి. నన్ను నమ్మిన వాళ్లను ఎల్లప్పుడూ నేను సమాధి నుండి కాపాడుకుంటూనే ఉంటాను. మీరే ఇలా అంటే ఎలా బాబా? ఇంతకంటే ఇంకెలా చెప్పను? ఆ అల్లా మాట కాదనగలనా? హే రామ్, అల్లా మాలిక్. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అల్లా మాలిక్. బూటి బాబా, లంగడా కాక, బాబా, పండగ పూట ఈ ఫకీర్తో ఎందుకు కానీ మీ ఇళ్ళకెళ్ళి చక్కగా భోంచేసి రండి. వెళ్ళండి. హే రామ్, అల్లా భలా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్. అమ్మా లక్ష్మి, బావా, అమ్మా బావా, కూర్చో. అప్పటమ్మా, శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, నమస్కార, దాస్య, సఖ్యత, ఆత్మనివేదన. లక్ష్మి, ఈ నవనాణాలు
నవవిధ భక్తులకు ప్రతిరూపాల ఈ అవసాన దశలో ఈ ఫకీరు ఇంతకంటే ఏమి ఇవ్వగలడమ్మా? లక్ష్మి, నా జ్ఞాపకార్థంగా ఈ నాణ్యాలు నీ వద్ద ఉంచు. నేను వెళ్ళిపోతున్నాను. నా ఈ శరీరాన్ని వాడాకు తీసుకెళ్ళండి. మిమ్మల్ని అందరినీ అన్ని వేళలా అక్కడి నుంచి కాపాడుకుంటాను. హే రామ్, అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా దేవా 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 ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్. उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा, आधि व्याधि भवतापवारुनी तारा जड जीवा. गेली तुम्हा सोडुनिया भवतमर जनी विलया, परिही अज्ञानासी तुमची भुलवी युग माया. शक्ति न आमायत किंचित हीति जला साराया, तुम्ही चतीतेम सारुनि दावा मुख जनताराया. श्री साईनाथ महाराज की जय। 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 श्री साईनाथ महाराज की जय।
షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించునంతనే సుఖ సంపదలందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్నాశ్రయించు వానిని, నన్ను శరణుజొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యం. నా యందెవరి దృష్టి గలదు వారి యందే నా యొక్క కటాక్షము గలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షణమే సంగెదను. నా భక్తుల హృదయములందు లేమి అను శబ్దము పొడసూపదు.